స్టార్ట్ సాల్వింగ్ ఇట్ ఫాస్ట్ గా చేయాలి. ఏమడిగాడు? సమేషన్ n ఈక్వల్ టు 2 to 30, సమేషన్ n ఈక్వల్ టు 30 to 65. n ఈక్వల్ టు 2 to 30 అంటే n ఈక్వల్ టు 2 పెడతాం, n ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 4, అలా n ఈక్వల్ టు 30 దాకా రాస్తాం. ఫస్ట్ వన్ n ప్లస్ 3 అంటే n ప్లస్ లో 30 పెడితే i పవర్ 33, i పవర్ 34, అలా ఎక్కడ రాబోతాం? i పవర్ 65 ప్లస్ 3 68. ర్యాండమ్ గా రాసుకుంటూ పోతా. i స్క్వేర్ మైనస్ 1, i క్యూబ్ మైనస్ i పవర్ 4 ప్లస్ 1, i పవర్ 5 ప్లస్ i. ఈ 4 క్యాన్సిల్, 4 టర్మ్స్ క్యాన్సిల్ కదా, అంటే 2 3 4 5 క్యాన్సిల్. నెక్స్ట్ 6 7 8 9 క్యాన్సిల్. నెక్స్ట్ 10 11 12 13 క్యాన్సిల్. అలా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్కడ దాకా? 29 దాకా క్యాన్సిల్ అయిపోతాయి అమ్మ అన్ని. టిల్ 29 ఎవ్రీథింగ్ విల్ గెట్ క్యాన్సిల్. ఏం మిగులుతుంది? i పవర్ 30 ఒకటి మిగులుతుంది ఇక్కడ. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి i పవర్ 33 అంటే i. నెక్స్ట్ మైనస్ 1. ఓకే, నెక్స్ట్ మైనస్ i. 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ 0 కదా, ప్లస్ 1. ఇలా రాసుకుంటూ పోతాం. అన్ని జీరోలు అయిపోతాయి. ఇక్కడ అన్ని 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది నాన్న. ఇక్కడ అన్ని జీరోస్ అయిపోతాయి. ఇక్కడ ఏం మిగిలింది? i పవర్ 30 ఒకటి మిగిలింది. ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, అన్ని జీరోస్ వస్తాయి. ఇవన్నీ క్యాన్సిల్ 0, ఇక్కడ ఇది ఒక్కటి మిగులుతుంది. i పవర్ 30 ఒకటి మిగులుతుంది. i పవర్ 30 అంటే ఎంత? రిమైండర్ 2 అంటే -1 ఈజ్ యువర్ ఆన్సర్. మ్యామ్ ఎలా చెప్పారు? రెండు ఆప్షన్స్ ఏముంటే అది అనుకోండి. ఎలా చెప్పారు మ్యామ్ అంటే, సి నాన్న 4 కాన్సిక్యూటివ్స్ ఆన్సర్ 0 కదా, ఎవ్రీవన్ అగ్రీడ్. 4 కాన్సిక్యూటివ్స్ ఆన్సర్ 0 అంటే 32 నుంచి 30 వరకు అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా మనకి? మొత్తం 2 నుంచి 30 వరకు 28 టర్మ్స్ ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ 27 టర్మ్స్ వెళ్ళిపోతాయి, 28 ఒక్కటి మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 33 నుంచి 68 వరకు, 33 నుంచి 68 వరకు 35 ఉంటాయి. అవి అన్ని క్యాన్సిల్ అయిపోతాయి మనకి. క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఈ i పవర్ 30 ఒక్కటే మిగులుతుంది. లేదా మీరు మాన్యువల్ గా చేసుకుంటూ వెళ్ళిన ఒక ప్రాపర్ దగ్గర నీకు ఆర్డర్ వచ్చేస్తుంది అమ్మా. ఒక ప్రాపర్ దగ్గర ఆర్డర్ వస్తుంది. i స్క్వేర్, i క్యూబ్, i పవర్ 4, i పవర్ 5 క్యాన్సిల్. అంటే 2 3 4 5 క్యాన్సిల్ అయిపోయాయి. 6 7 8 9 క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ 10 11 12 13 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 14 15 16 17 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 18 19 20 21 క్యాన్సిల్ అయిపోతాయి. 22 23 24 25 క్యాన్సిల్ అయిపోతాయి. 26 27 28 29 క్యాన్సిల్ అయిపోతాయి. 30 మిగులుతుంది. అన్ని ఆ 4 4 4 4 వెళ్ళిపోయాయి. 4 సెట్లు పోగా 29 టర్మ్స్ పోయాయి. 30 ఒకటి మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ అన్ని 4లే. 33 34 35 36 వెళ్ళిపోయాయి. నెక్స్ట్ 37 38 39 40 వెళ్ళిపోయాయి. నెక్స్ట్ 41 42 43 44, నెక్స్ట్ 48 వరకు, నెక్స్ట్ 52 వరకు, అలా అన్ని వెళ్ళిపోతాయి. ఇక్కడ దాకా 68 వరకు అన్ని వెళ్ళిపోతాయి మనకి. ఇక్కడేమో అన్ని 4 కాన్సిక్యూటివ్స్ అన్ని 0, ఇక్కడ అన్ని 0, i పవర్ 30 ఒకటి మిగులుతుంది. -1 ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్? రైట్? అండర్స్టూడ్? కెన్ వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? అర్థమైందా? మీకు లాజిక్ ఇమీడియట్ గా గుర్తు రాకపోతే నాన్న నార్మల్ గా ర్యాండమ్ గా చెక్ చేసుకోండి. ర్యాండమ్ ఈ పెద్ద పెద్ద నెంబర్లు ఏం కాదు, 65 దాకా ర్యాండమ్ గా వెళ్ళొచ్చు. ర్యాండమ్ గా వెళ్ళేసేసన్నా ఆన్సర్ పెట్టచ్చు మీరు. ఎస్. నెక్స్ట్ సేమ్ 2023 క్వశ్చన్. ట్రై ఇట్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఫర్ దిస్ 1 i స్క్వేర్ అంటే -1, i పవర్ 4 అంటే 1, i పవర్ 6 అంటే -1, 2 4 6, నెక్స్ట్ i పవర్ 8 అంటే 1. అలా రాసుకుంటూ పోతాం. i పవర్ 20 24 అంటే ఎంతమ్మా? 1 ఇది, రైట్? సో నౌ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమైతుందమ్మా? ఈ 1 దీంతో క్యాన్సిల్, ఇది దీంతో క్యాన్సిల్, ఇది నెక్స్ట్ -1 తో క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. కానీ ఇది క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు నీకు.
సో 1 ఈజ్ యువర్ ఆన్సర్. దీని పక్కన -1 ఉంటే ఆ 1 ఇవన్నీ క్యాన్సిల్ చేసేవాళ్ళం. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు, రైట్? 1 క్యాన్సిల్ అవ్వాలంటే దానికి రైట్ సైడ్ లో -1 ఉండాలి. 1 క్యాన్సిల్ అవ్వాలంటే దానికి రైట్ సైడ్ లో -1 ఉండాలి. 1 క్యాన్సిల్ అవ్వాలంటే దానికి రైట్ సైడ్ లో -1 ఉండాలి. సో రైట్ సైడ్ లో -1 ఉంటేనే నాకు క్యాన్సిల్ అవుతుంది. రైట్ సైడ్ లో -1 లేకపోతే అదే మన డైరెక్ట్ ఆన్సర్. సరే, వాడు ఎప్పుడైతే సమ్మేషన్ ఇచ్చాడో మన ఎజెండా ఏంటంటే అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేస్తాం. మీకు నా క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అయితే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా. మీకు ఏ క్వశ్చన్ లో అయినా ఇన్ఫైనైట్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఏ క్వశ్చన్ లో అయినా ఇన్ఫైనైట్ సింబల్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? n equal to 0, n equal to 1, n equal to 2, ఇన్ఫైనైట్ వచ్చింది అంటే వాట్ డస్ ఇట్ మీన్? వెరీ గుడ్ జీపీ నాన్న. ఎప్పుడైనా సరే నీకు గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ లో అయినా ఇన్ఫైనైట్ వచ్చింది అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏఆర్ స్క్వేర్ టిల్ ఇన్ఫైనైట్. దీని ఆన్సర్ ఏంటంటే a/1 - r. ఆల్వేస్ ఫిక్స్డ్. a/1 - r. a అంటే ఫస్ట్ టర్మ్ బై 1 - r. r అంటే ఏంటంటే ఏంటి అంటే ఫస్ట్ టర్మ్ కి ఏం మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ వచ్చింది. ఫస్ట్ టర్మ్ కి ఏది మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ వచ్చింది. ఫస్ట్ టర్మ్ కి ఏం మల్టిప్లై చేస్తే నేను సెకండ్ టర్మ్ వచ్చింది i/3. a/1 - r. s ఇన్ఫైనైట్ ఫార్ములా a/1 - r. సింప్లిఫై చేయండి. నేనేం చెప్పా మీకు? డినామినేటర్ లో అయి ఉండదమ్మా. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యు ఆర్ సాల్వింగ్, ఓన్లీ కండిషన్ డినామినేటర్ లో అయి ఉండద్దు. డినామినేటర్ లో అయి ఉండద్దు అంటే ఏం చేస్తాం? a plus b into a minus b. a square minus b square. a square minus b square. మరి i square అంటే ఎంత మనకి? -1. 9 plus 3i/10. Option D is your answer. Imaginary part of this. ఇచ్చిన క్వశ్చన్ ని ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ లో రాయడం అంటే ఏదో కాదు, డినామినేటర్ లో ఐ లేకుండా ఉండడం. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటంటే మనకు డినామినేటర్ లో ఐ లేకుండా ఉండడం. సో అసలు నార్మల్ గా ఫస్ట్ ఏం చేస్తారంటే ఇచ్చిన క్వశ్చన్ ని జనరల్ గా సింప్లిఫై చేయండి. జస్ట్ డూ నార్మల్ సింప్లిఫికేషన్. నాకు తెలిసిన a-b³ ఫార్ములాస్ జనరల్ సింప్లిఫికేషన్. ఇచ్చిన దాన్ని జనరల్ సింప్లిఫికేషన్ చేయండి. a-b³ ఫార్ములా తెలుసా? a³ - 3a² b + 3ab² - b³. డినామినేటర్ లో జనరల్ మల్టిప్లికేషన్. 1 - i³ a³ - 3a² b 3ab² b³ by multiply. 2 3s are 6, 2 2s are 4. అర్థమైందా? జస్ట్ జనరల్ మల్టిప్లికేషన్ చేసామా. డినామినేటర్ ఏం చేసా? 2 × 3 2 × 4 i × 3 i × 2i. న్యూమరేటర్ వచ్చేసరికి 1 - 3i. i² అంటే -1, i³ అంటే -i. i² అంటే -1. 6 - 2 4. మనకేంటి? ఏ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి అంటే డినామినేటర్ లో అయి ఉండద్దమ్మా. ఓకేనా? డినామినేటర్ లో అయి ఉండద్దు. నీకు ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలన్నా డినామినేటర్ లో అయి ఉండద్దు. సో అయి ఉండద్దు అంటే ఏం చేస్తాం? కాంజుగేట్ తో మల్టిప్లై డివైడ్. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఇట్స్ కాంజుగేట్. ఫస్ట్ ఏం చేసాం? a-b³ రాసాం న్యూమరేటర్ లో. డినామినేటర్ లో జస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్ చేసేసేసి న్యూమరేటర్ ని సింప్లిఫై చేశాను. చేస్తే ఇది వచ్చింది మనకి. ఇక్కడ నుంచి నార్మల్ మల్టిప్లికేషన్ -2 into this -8 -14i a - b to a + b a² - b².
ఏమన్నాడమ్మా ఇమాజినరీ పార్ట్. సో కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఐ. ఎంత -22i/65 -22/65. డి ఈజ్ యువర్ ఆన్సర్. రియల్ పార్ట్ నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే రియల్ పార్ట్ చేస్తే అనవసరం. మనకి ఇమాజినరీ పార్ట్ అడిగాడు, సో వి నీడ్ ఓన్లీ ఇమాజినరీ పార్ట్. ఓకేనా? పాయింట్ P represent the complex number x plus iy in the organ plane is a purely imaginary number. దెన్ ద లోకస్. ఇది చూడగానే బాబోయ్ నాకు సంబంధం లేదని వదిలిపెడతారు. ఏం లేదమ్మా, లోకస్ క్వశ్చన్స్ ని నాకు సంబంధం లేదని వదిలేసేయద్దు. జెడ్ కనబడ్డ చోట ఎక్స్ ప్లస్ ఐవై తీసుకోండి. ఓకేనా? జెడ్ కనబడ్డ చోట ఎక్స్ ప్లస్ ఐవై తీసుకోండి. సో ఏమన్నాడమ్మా, ఇది ఇచ్చాడు మనకి. ఈజ్ ఏ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అంటే మనకేం తెలుసు? ఇఫ్ ఏ నెంబర్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ మనకేం తెలుసమ్మా అక్కడ నుంచి? రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాసుకున్నా. వెరీ గుడ్. ఒక నెంబర్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే దాని రియల్ పార్ట్ 0. సో ఇప్పుడున్న కాంప్లెక్స్ నెంబర్ కి రియల్ పార్ట్ మనకి 0 అవ్వాలి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని స్టాండర్డ్ ఫామ్ లో రాయండి. స్టాండర్డ్ ఫామ్ లో రాయడం అంటే ఏంటి? డినామినేట్ లో ఐ ఉండొద్దు. సో దాన్ని కాంజుగేట్ తో మల్టిప్లై డివైడ్ చేస్తాం. రైట్? దాని కాంజుగేట్ తో మల్టిప్లై డివైడ్ చేశాను. నా రియల్ పార్ట్ 0. సో నువ్వు ఎప్పుడైతే ఆన్సర్ రాసుకుంటావో మొత్తం రాయొద్దు. రైట్ ఓన్లీ రియల్ పార్ట్. సింప్లిఫై చేసే దగ్గర అమ్మా ఓన్లీ రియల్ పార్ట్ రాయండి. ఓకేనా? ఓన్లీ రియల్ పార్ట్ రాయండి, మొత్తం అంతా రాయొద్దు. సింప్లిఫై చేసే దగ్గర రైట్ ఓన్లీ రియల్ పార్ట్. ఎక్స్ ని x-1 తో మల్టిప్లై చేస్తే రియల్ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేస్తే ఇమాజినరీ, ఇది మల్టిప్లై చేస్తే ఇమాజినరీ, మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే రియల్ వస్తుంది. i² - 1. అర్థమైందా? ఐఎమ్ రైటింగ్ ఓన్లీ రియల్ పార్ట్ నాన్న. a - b * a + b, a² - b². రియల్ పార్ట్ 0. ఇది ఐపీ కాదమ్మా మొత్తం రాయడానికి. ఫటాఫట్ రాసేసేయాలి. x² + y² - x + y = 0. x should not be equal to 1, y should not be equal to 0. ఎందుకంటే x 1 y 0 అయితే డినామినేటర్ 0 అవుతుంది. సో x, y 1, 0 అవ్వద్దు. x² + y² - x + y. జాగ్రత్త అమ్మ, ఇక్కడ దాకా చేసి రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ దాకా చేసి రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దామా. x 1 y 0 అవ్వద్దు. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ దాకా చేసి రాంగ్ ఆన్సర్ చేయొద్దు. సి పెట్టద్దు. సిబి సేమ్ ఉన్నాయి. సిలో ఏంటి? x 1 y 0 అంట. x 1 y 0 అయితే నీకు డినామినేటర్ 0 అయింది. మ్యాథమెటిక్స్ లో ఏంటి? డినామినేటర్ 0 అవ్వకూడదు. రైట్? లోకస్ క్వశ్చన్స్ చేస్తారా? లోకస్ ఏం లేదమ్మా, z = x + iy అని తీసుకుంటాం. వాడు ఇచ్చిన కండిషన్ ని అకార్డింగ్లీ సింప్లిఫై చేస్తాం. ఇక్కడ నాకు ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. సో ఐ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ నాకు అనవసరం. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0. రియల్ పార్ట్ మాత్రమే తీసుకున్నా, దాన్ని 0 కి ఈక్వల్ చేసుకున్నా ఆన్సర్ వచ్చింది. కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం చేస్తుంది కొత్తదేం లేదు. ఫైండ్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. నువ్వు ఒక కాంప్లెక్స్ నెంబర్ కమ్మా రియల్ పార్ట్ చెప్పాలన్నా ఇమాజినరీ పార్ట్ చెప్పాలన్నా నువ్వు దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయడం అంటే ఏంటి అంటే డినామినేటర్ లో ఐ లేకుండా రాయాలి. రాసిన తర్వాత ఐతో సంబంధం లేని ఏదైతే ఉందో రియల్ పార్ట్, ఐ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది ఇమాజినరీ పార్ట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? నా ఫస్ట్ i³ అంటే -i. ఫస్ట్ స్టాండర్డ్ థింగ్ ఏంటమ్మా? డినామినేటర్ లో ఐ ఉండద్దు. సింప్లిఫై. a + b * a - b, a² - b². సారీ, వెయిట్. ఈ క్వశ్చన్ ని ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ అంటే x + iy నాన్న. అంటే 1 + 2i, 2i + 1 ఉంటే తీసుకోవద్దు. ఎప్పుడైనా అది నీకు 1 + 2i లా ఉండాలి. ఓకేనా? 1 + 2i లా ఉండాలమ్మా. ఇప్పుడు ఇట్లా ఉన్న తర్వాత నువ్వు కాంజుగేట్ రాస్తావు. 2i + 1 కి కాంజుగేట్ రాయద్దు ఎప్పుడు కూడా. ఇలా ఉన్నప్పుడు కాంజుగేట్ రాయండి. సో ఏమవుతుంది?
a plus b into a minus b, a square minus b square. Five common these cancel చేస్తే simplify. A square plus b square plus 2ab. ఏమన్నాడు? ఇమాజినరీ పార్ట్. 4 ఈజ్ యువర్ ఇమాజినరీ పార్ట్. అర్థమైందా? అండర్స్టూడ్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ ని సింప్లిఫై చేయాలి అంటే కాంప్లెక్స్ నెంబర్స్ లో ఒకటే డినామినేటర్ లో ఐ లేకుండా రాయాలి. డినామినేటర్ లో ఐ లేకుండా రాయగలిగితే హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కి నీకు ఆన్సర్ వచ్చేసినట్టే. రైట్? సిమిలర్ వేలో క్లాస్ అయిపోయిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయండి. పవర్ 4 మాకు రాదు కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకోండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ సింప్లిఫై, మళ్ళీ వచ్చిన దానికి హోల్ స్క్వేర్ చేయండి. ఎస్. వన్ ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ 228. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ నీకు ఆన్సర్ కావాలి. అకార్డింగ్ టు ద ఆప్షన్స్. లేదా నాకు ఆప్షన్స్ తో సంబంధం లేదు కాబట్టి సింప్లిఫై చేసుకోండమ్మా, దెన్ ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఏం చెప్పా? నాకు డినామినేటర్ లో అయి ఉండొద్దు అన్నా. a square plus b square plus 2ab i power 228. i power 228 అంటే 4 7s are 28 పోతుంది కదా 4 తో, అంటే 1 దీని ఆన్సర్. ఆప్షన్స్ లో దేనికి 1 వస్తుందో చూసుకుంటాం. దేనికి 1 వస్తుందో అది నీ ఆన్సర్. డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం నాన్న. ఫస్ట్ ఆప్షన్ ఫాస్ట్ గా చేసేయాలి మీకు. 1 దేనికైతే వస్తుందో అది మన ఆన్సర్. a minus b whole square, a square plus b square minus 2ab, a plus b into a minus b, a square minus b square. 2 క్యాన్సిల్ అయిపోతుంది, -4 వస్తుంది దీనికి. సో ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. ఇది పోయిందంటే ఇది కూడా పోతాం, అంటే 4లు రావు నీకు బేసిక్ గా బయటికి. ఇది పోయిందంటే ఇది కూడా పోతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో చెక్ చేసుకోవాలి, సీనా డీనా. అర్థమైందా? ఇక్కడ ఈ టూ క్యాన్సిల్, -4 బయట ఉంది. -4 నీకు ఆప్షన్ ఏది ఆన్సర్. దీనిది కూడా ఆన్సర్ 4, దీని ఆన్సర్ -4, దీని ఆన్సర్ 4. ఈ రెండు కాదు నీ ఆన్సర్. సి దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు సి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చేసిందే మనం 228. ఇదంతా సింప్లిఫై చేసుకుంటే, సారీ ఇది మైనస్ a minus b whole square, a square plus b square minus 2ab power 228. cancel ఐ బయటికి రాదమ్మా, ఎందుకంటే ఈవెన్ పవర్ కదా. సో 1 ఈవెన్ పవర్ కదా, 1 ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఈవెన్ పవర్ కదమ్మా. ఒకవేళ ఆడ్ పవర్ ఉంటే -1 వచ్చేది. దీన్ని నువ్వు ఎలా రాసుకోవచ్చు అంటే -1 హోల్ పవర్ 228 ఐ పవర్ 228 రాసుకోవచ్చు. -1 ఈవెన్ పవర్ కదా, ఇది 1 అయిపోతుంది. సో డి పెట్టద్దు, సి ఈజ్ యువర్ ఆన్సర్. సి ఈజ్ యువర్ ఆన్సర్, డి కాదమ్మా. డిది -1, సిది 1. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. అండర్స్టూడ్? ఎలా చేసామో తెలంగాణ 2025 క్వశ్చన్ జస్ట్ నీకు తెలవాల్సింది స్టాండర్డ్ ఫామ్ లో రాయడం రాగలిగితే చాలు, ఐ పవర్ తెలిస్తే చాలు, వీ కెన్ గెట్ ద ఆన్సర్. డూ క్వశ్చన్స్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు సాల్వ్ చేయండి అమ్మా. ఇది ఒకటి ఇంతకుముందు బాగా వచ్చేదిరా. ఈ క్వశ్చన్ చెప్తా చూడండి, దీని మీద PYQs మనం చేయొచ్చు. ఇచ్చింది ఏంటమ్మా?
ఎప్పుడైనా ఇచ్చిన క్వశ్చన్ ని రియల్ పార్ట్ ఒక దగ్గర ఇమాజినరీ పార్ట్ ఒక దగ్గర రాసుకోవాలి. ఎప్పుడైనా ఇచ్చిన క్వశ్చన్ ని. ఓకేనా? సో ఎలా చేస్తాం నార్మల్ గా ఎక్స్ xi minus 2i 2y minus 3iy plus i. ఏం లే నీట్ గా రాస్తున్నా క్వశ్చన్ అంతే. క్రాస్ మల్టిప్లై బేసిక్ గా కాంజుగేట్ తో మల్టిప్లై డివైడ్, దీనికి క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. a plus b into a minus b, a square minus b square. ఫస్ట్ 3 ని మల్టిప్లై 3x i into 3x minus 6, 3 మల్టిప్లై చేసా. నెక్స్ట్ మైనస్ i మల్టిప్లై చేస్తే మైనస్ xi, i మల్టిప్లై చేస్తే i స్క్వేర్ మైనస్ 1 అమ్మ. సిమిలర్లీ 3 మల్టిప్లై చేస్తే 6y, 3 మల్టిప్లై చేస్తే నెక్స్ట్ i మల్టిప్లై చేస్తే i స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు దీని పట్టబోదాం 10i. 10i అంటే ఏంటంటే అమ్మ దాని మీనింగ్ నీట్ గా రాద్దాం. 3x x మైనస్ 2 6y రియల్ పార్ట్ ఒక దగ్గర రాస్తున్నా మైనస్ 1 ప్లస్ 3y రియల్ పార్ట్ ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్ 3x మైనస్ 6 మైనస్ x 3 minus 9y plus 2y equal to 10i అంటే అది 0 plus 10i అన్నట్టు. అంటే రియల్ పార్ట్ ని 0 కి ఈక్వల్ చేయండి, ఇమాజినరీ పార్ట్ ని 10 కి ఈక్వల్ చేయండి. రియల్ పార్ట్ 3x plus x 4x plus 9y minus 3 equal to 0. ఇమాజినరీ పార్ట్ 3x minus x 2x. సింప్లిఫై దీస్ టూ యూ విల్ గెట్ xy. ఓకేనా? ఎప్పుడైనా క్వశ్చన్స్ సింప్లిఫై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా. సింప్లిఫై ఇది ఈ క్వశ్చన్ చెప్పడానికి పర్పస్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ చెప్పడానికి. ఒక కాంప్లెక్స్ నెంబర్ నీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సింప్లిఫై చేసుకో, రైట్ సింప్లిఫై చేసుకో. ఇంత లెంతీ క్వశ్చన్స్ రావు, జస్ట్ ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ మోడల్ లో వేరే క్వశ్చన్స్ చేయొచ్చు మనము అని. ఓకేనా? లెఫ్ట్ సింప్లిఫై చేస్తాము, రైట్ సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసి లెఫ్ట్ లో రియల్ పార్ట్, రైట్ లో రియల్ పార్ట్ కంపేర్, లెఫ్ట్ లో ఇమాజినరీ పార్ట్, రైట్ లో ఇమాజినరీ పార్ట్ కంపేర్, విల్ గెట్ ద ఆన్సర్. మొత్తం క్వశ్చన్ సొల్యూషన్ చేయమన్నమ్మా నేను. వే ఆఫ్ సాల్వింగ్ అర్థమైందా? స్క్వేర్ రూట్ చేశారా ఇంతకు ముందు? స్క్వేర్ రూట్ ఫార్ములా ఉంటది, ఫార్ములా చేయొచ్చు, డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అడిగాడు. నేను దాన్ని a ప్లస్ ib అనుకుంటా వచ్చే ఆన్సర్ ని. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్. ఫార్ములా గుర్తుందా దీన్ని? దీని ఫార్ములా వాడచ్చు డైరెక్ట్ గా, ఫార్ములా లేకుండా ఇలా అన్నా చేయొచ్చు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కంపేర్. రైట్? వీటిని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా రాసుకోవచ్చు, లేదా మనకి ఫార్ములా ఉంటది, ఆ ఫార్ములా అన్నా వాడచ్చు. రైట్? జస్ట్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. రాదు అంత ఈజీగా, వస్తే త్వరగా ఆన్సర్ పెట్టేయచ్చు. ఫార్ములా ఏంటి అంటే ప్లస్ ఆర్ మైనస్ mod z ప్లస్ a/2 mod z minus a/2. ఇది ఫార్ములా. mod z అంటే ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్.
మాడ్ జెడ్ నెక్స్ట్ వచ్చింది బేసిక్, అందుకే ఫార్ములా చెప్పలేదు మీకు. నెక్స్ట్ వస్తుంది మాడ్ జెడ్, అక్కడ యూజ్ చేస్తాం. మాడ్ జెడ్ అంటే √(a² + b²), అది అందులో పెడతాము, టన్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఏ అంటేనేమో 7, బి అంటేనేమో 24. ఇక్కడ ఇప్పుడు చూడండి అమ్మా, సో ఒక కాంప్లెక్స్ నెంబర్ z = x + iy ఉంది కదా, దీన్నే మనం తీసుకుపోయి మనం నార్మల్ ఏమంటాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటాం, రైట్? జనరల్ గా ఏం చెప్తాం మనం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. కాంప్లెక్స్ నెంబర్ కి వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ ని రియల్ యాక్సిస్ అంటాం, వై యాక్సిస్ ని ఇమాజినరీ యాక్సిస్ అంటాం. రియల్ యాక్సిస్ ఇమాజినరీ యాక్సిస్. సో ఎక్స్ కామా వై అనేది నాకు ఇక్కడ ఉంది. దీని మీద క్వశ్చన్ పక్కా వస్తుందమ్మా, ఇదర్ దీని మీద కానీ దీని మీద కానీ పక్కా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. ఓకేనా? సో ఎక్స్ కామా వై ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఆరిజిన్ కి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇదే నీకు మాడ్ జెడ్. కొన్ని చోట్ల ఆర్ అని కూడా రాస్తాం. ఇదే నీకు మాడ్ జెడ్, దీన్నే కొన్ని చోట్ల ఆర్ అని కూడా రాస్తాం. ఏంటమ్మా, √(x² + y² మీన్స్ ఆ కాంప్లెక్స్ నెంబర్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ థీటా = tan 1y/x అంటాం. అదేంటది అంటే ఈ వాల్యూ. ఆ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంగిల్ ఎంత చేస్తుంది? కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంగిల్ ఎంత చేస్తుంది అది రాస్తాం. ఈ రెండు టర్మ్స్ క్లియరా? ఎస్. సో మాడ్ జెడ్ కనుక్కోవడానికి ప్రాబ్లం లేదమ్మా, ఎలా అన్నా కనుక్కోవచ్చు. అది నీకు ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నా, సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నా, థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నా, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నా. మాడ్ జెడ్ అంటే ఏంటంటే √(real part whole square + imaginary part whole square). ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఇంపార్టెంట్ నాన్న. tan 1 ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. దీనికి చాలా మెథడ్స్ ఉంటాయమ్మా. నేను ఇప్పుడు ఒక స్టాండర్డ్ మెథడ్ చెప్తా, ఫాలో దట్. ఒక కాంప్లెక్స్ నెంబర్ ని చూసి అది ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్పగలరా? అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్ x + iy ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. లేదా ఒక కాంప్లెక్స్ నెంబర్ -x + iy ఉందనుకోండి, సెకండ్ క్వాడ్రంట్. -x - xy లా ఉందనుకోండి, థర్డ్ క్వాడ్రంట్. x - iy లా ఉందనుకోండి, అది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఎస్ ఆర్ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఒక కాంప్లెక్స్ నెంబర్ ని చూసి అది ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్పగలరా? సో నువ్వు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ తీసుకున్నప్పుడు స్టెప్ 1 ఏం చేస్తారు అంటే tan 1 mod y/x తీసుకోండి. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నా, రెండు ప్లస్లు ఉన్నా, రెండు మైనస్లు ఉన్నా, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నా, ఎలా ఉన్నా సరే నువ్వు ఇక్కడ తీసుకోవడం రెండు ప్లస్లే తీసుకో. tan 1 y/x ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ ని థీటా అనుకో, నీకు వచ్చిన ఆన్సర్ ని. ఓకేనా? ఇప్పుడు నీకు అది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందా కాంప్లెక్స్ నెంబర్, థీటానే నీ ఆన్సర్. సెకండ్ క్వాడ్రంట్ లో ఉందా, π - θ ఈజ్ యువర్ ఆన్సర్. నీది థీటా కాదు, సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే ఇప్పుడు నీకు π/4 వచ్చింది. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే π - π/4 విల్ బి యువర్ ఆన్సర్. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది θ - π ఈజ్ యువర్ ఆన్సర్. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది -θ ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా డిపెండ్స్ ఆన్ ది క్వాడ్రంట్ మనం ఆన్సర్ రాస్తాం. ఒక్కసారి ఇది నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. టెల్ మీ వన్స్ యు ఆర్ డన్. నేను ఏవేవైతే చెప్తున్నానో అవి మాత్రమే నోట్ డౌన్ చేసుకోండి. వన్స్ మేక్ ఏ నోట్ ఆన్ దిస్, టెల్ మీ వన్స్ యు ఆర్ డన్. ఈలోపు నేను వాటర్ తాగొస్తాను, ఇది నోట్ డౌన్ చేసుకోండి. టెల్ మీ వన్స్ యు ఆర్ డన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు 4 క్వశ్చన్లు అడిగా. కాంప్లెక్స్ నెంబర్ చూసి అది ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్తాం కదా. డిఫరెంట్ 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్ ని చూసి అది ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్తాం కదా. ఇప్పుడు నాకు దాని ఆర్గ్యుమెంట్ కావాలమ్మా. ఆర్గ్యుమెంట్ అంటే థీటా కావాలి. థీటా అంటే tan 1 y/x. నేనేం చెప్పా, ప్లస్ మైనస్ ఉన్నా, మైనస్ ప్లస్ ఉన్నా, ప్లస్లు ఉన్నా, మైనస్ ఉన్నా, ఏది ఉన్నా సరే యూ టేక్ బోత్ ప్లస్ ఓన్లీ. మైనస్ ప్లస్ ఉన్నా, ప్లస్ మైనస్ ఉన్నా, ప్లస్లే తీసుకోండి అన్ని. tan 1 అంటే ఎంత, π/4. సో థీటా π/4 వచ్చింది. ఓకేనా? వెరీ గుడ్. థీటా π/4 వచ్చింది. ఫస్ట్ క్వాడ్రంట్
తీటానే నా ఆన్సర్. ఆర్గ్యుమెంట్ తీటానే నా ఆన్సర్. ఇది సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంది. సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంటే పై మైనస్ తీటా ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ క్వాడ్రెంట్ తీటా మైనస్ పై. ఫోర్త్ క్వాడ్రెంట్ మైనస్ తీటా. ఇలా ఆన్సర్లు మారతాయి. ఓకేనా? ఆర్గ్యుమెంట్ కనుక్కుంటాం. ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉంటే తీటాని ఆన్సర్, సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంటే పై మైనస్ తీటా, థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంటే తీటా మైనస్ పై, ఫోర్త్ క్వాడ్రెంట్ లో ఉంటే మైనస్ తీటా. అర్థమైందా? ఆర్గ్యుమెంట్ కి ఆన్సర్స్ ఎలా రాస్తామో అర్థమైందా? ఇప్పుడు అదే ఇక్కడ మనం చెప్పింది. వీటి ప్రాపర్టీస్ చూద్దాం. వెయిట్, ప్రాపర్టీస్ చూసి దెన్ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ కాంజుగేట్ ప్రాపర్టీస్. క్లాస్ అయిపోయిన తర్వాత ఇవి నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. కాంజుగేట్ ప్రాపర్టీస్ ఏంటి అంటే జెడ్ దాని కాంజుగేట్ యాడ్ చేస్తే 0 వస్తుంది. ఎడిషన్ ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. Z1 ప్లస్ Z2 హోల్ బార్ అన్నా, Z1 బార్ ప్లస్ Z2 బార్ అన్నా మీనింగ్ ఒకటే. Z1 ఇంటూ Z2 హోల్ బార్ అన్నా, Z1 బార్ ఇంటూ Z2 బార్ అన్నా మీనింగ్ ఒకటే. Z1 బై Z2 హోల్ బార్ అన్నా, Z1 బార్ బై Z2 బార్ అన్నా మీనింగ్ ఒకటే. క్లియర్? ఫస్ట్ కాంజుగేట్ ప్రాపర్టీస్ క్లియర్. కాంజుగేట్ లో అమ్మా ప్లస్ ఉన్నా, మైనస్ ఉన్నా, మల్టిప్లికేషన్ ఉన్నా, డివిజన్ ఉన్నా సపరేట్ చేసి రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ప్రాపర్టీస్ అన్ని ఇలానే నేర్చుకోవాలమ్మా. సపరేట్ చేయొచ్చా లేదా? నెక్స్ట్ మాడ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే మాడ్ Z బార్ మైనస్ Z బార్. ఏ క్వాడ్రెంట్ లో ఉన్నా మాడ్ సేమే. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు క్వశ్చన్స్ లో. ఇందాక ఏం చెప్పా మీకు, ఒక కాంప్లెక్స్ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాసే సింప్లిఫై చేయాలి అన్నా కదా. కానీ నీకు గనక మాడ్ Z అడిగితే స్టాండర్డ్ ఫామ్ అక్కర్లేదు. Z1 బై Z2 అంటే మాడ్ Z1 బై మాడ్ Z2 హ్యాపీగా చేసేసుకోవచ్చు అమ్మా. Z1 ఇంటూ Z2 అంటే మల్టిప్లై చేసే ఆన్సర్ చేయాలని లేదు. మాడ్ Z1 ఇంటూ మాడ్ Z2 చేసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతాయి ఈ రెండు ప్రాపర్టీస్ ఆన్సర్స్ రావడానికి. నెక్స్ట్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. argument of Z1 into Z2, argument of Z1 plus argument of Z2, argument of Z1 by Z2, argument of Z1 minus argument of Z2, argument of Z power n argument of Z. ఇది ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్ దేనికి సిమిలర్ ఉంటాయంటే అమ్మా లాగ్ ప్రాపర్టీస్ కి సిమిలర్ ఉంటాయి. గుర్తున్నాయా లాగ్ ప్రాపర్టీస్? log AB, log A plus log B, log A by B, log A minus log B, log x power m log x, లాగ్ కి సిమిలర్ గా ఉంటాయి. క్లియర్? ఎస్. ఈ మూడు ప్రాపర్టీస్ నేర్చుకుంటే ఏంటంటే క్వశ్చన్స్ త్వరగా వస్తాయి. ఆన్సర్స్ ప్రాపర్టీస్ ఉంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ త్వరగా వస్తాయి, ఈజీగా వస్తాయి. ఎప్పుడైనా క్వశ్చన్ లో మినిమం అడిగితే ఆ మోడల్ తీసేసి మైనస్ రాయండి రా, మాక్సిమం అడిగితే ఆ మోడల్ తీసేసి ప్లస్ రాయండి. అసలు 30 సెకండ్స్ కూడా పట్టదు. మినిమం మోడల్ తీసేసి మైనస్ రాయండి అంటే 4 ఈజ్ యువర్ ఆన్సర్. చేయక్కర్లే, అయిపోయింది. మాక్సిమం అడిగితే 6 అయ్యేది. మినిమం అంటే ఏం లేదు, మోడ్ తీసేసి ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ మైనస్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ హోల్ మోడ్ పెడతా. మొత్తానికి రెండింటికి కలిపి మోడ్ పెడతా. మాక్సిమం అడిగితే మొత్తానికి కలిపి ప్లస్ పెడతా. ఓకేనా? మినిమం అడిగాడు, సింప్లిఫై ఆన్సర్. అయిపోయింది. 30 సెకండ్స్ కూడా పట్టదు దీనికి. గొడదా ఆన్సర్. ఒకవేళ ఈ ట్రిక్కుల్లో నీకు నెగిటివ్ వచ్చినా పాజిటివే పెట్టండి, డిస్టెన్స్లు కాబట్టి. ఆర్గ్యుమెంట్ కి తప్పదు, సింప్లిఫై చేసి చేద్దాం. ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం సింప్లిఫై చేసి కూడా చేయొచ్చు. a cube minus 3a square b plus 3ab square minus b cube, a square plus b square minus 2ab.
ఐ స్క్వేర్ అంటే -1, ఐ క్యూబ్ అంటే -i. -2 క్యాన్సిల్, -2 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. డినామినేటర్ లో అయ్యి ఉండొద్దు కదా. ఐ దీనికి మల్టిప్లై చేస్తున్నా, ఐ స్క్వేర్ -1 ప్లస్ ఐ బై ఐ స్క్వేర్ అంటే -1. ఈ మైనస్ ని పైకి తీసుకెళ్తున్నా. అర్థమైందా? ఒక్కసారి చూడండి అమ్మా. ఇక్కడ నుంచి -2 బయటకు వచ్చింది, ఆ -2 ఈ -2 క్యాన్సిల్, ఐ ప్లస్ 1 మిగిలింది. డినామినేటర్ లో అయ్యింది, అయి ఉండద్దు కాబట్టి ఐతో మల్టిప్లై డివైడ్ చేశాను. ఐతో మల్టిప్లై డివైడ్ ఈ ఐని దీనికి మల్టిప్లై చేశా. ఐ స్క్వేర్ -1 1 ఇంటూ ఐ ఐ ఐ ఇంటూ ఐ స్క్వేర్ -1. ఈ మైనస్ ఏదైతే ఉందో పైకి తీసుకుపోయా, ఈ మైనస్ ని పైకి తీసుకుపోయా, ఐ -2 అయింది. ఇప్పుడు మల్టిప్లై ఐ స్క్వేర్ -2i - i ప్లస్ 2. ఐ స్క్వేర్ అంటే -1, -3i ప్లస్ 1 అంటే 1 - 3i. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. tan ఇన్వర్స్ y బై x. ఫోర్త్ క్వాడ్రంట్ మైనస్ కదా, లోపలికి వస్తే tan ఇన్వర్స్ 1/3. ఆప్షన్ డి ఏనా? ఐ స్క్వేర్ -1 ప్లస్ 2 కరెక్టే కదా. వెయిట్ ఏ మినిట్. -2i -2 -2 -2 క్యాన్సిల్, 2 - i ప్లస్ 1 బై i. ఏ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కదా, సారీ అన్న, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ తీసుకున్నాను. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్ ప్లస్ ఐ క్యూబ్ అంటే మైనస్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అప్పుడు మైనస్ తీసుకున్నా, ప్లస్ ఫార్ములా తీసుకోవాల్సింది. 2 - i 3i - i 2i - 2. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే -2 బయటికి వస్తే -2 బయటికి పోయింది, -i -2 బయటికి పోతే +1. ఇప్పుడు కరెక్ట్. ఐతో మల్టిప్లై చేస్తే ఐ స్క్వేర్ -1, ఇది ఐ బై ఐ స్క్వేర్ 1 ప్లస్ ఐ. ఇప్పుడు మల్టిప్లై చేయండి. నౌ ఇఫ్ యూ మల్టిప్లై ఐ స్క్వేర్ ప్లస్ ఐ -2i -2. ఐ స్క్వేర్ అంటే -1, -i -3 థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. స్టాండర్డ్ ఫార్మ్ రాసుకుంటే -3 -i థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది అంటే తీటా మైనస్ పై, తీటా మైనస్ పై ఈజ్ యువర్ ఆన్సర్. తీటా అంటే ఎంత? tan ఇన్వర్స్ y బై x, tan ఇన్వర్స్ 1/3 మైనస్ పై, ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఇందాక ఏం చేసంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ తీసుకురా, మనం తీసుకోవాల్సింది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఓకేనా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్. సింప్లిఫై చేసాం, డినామినేటర్ లో ఉన్న మైనస్ ఈ టూలు క్యాన్సిల్ అయిపోయాయి. ఐ ఉంది, ఐతో మల్టిప్లై చేసాం, స్టాండర్డ్ ఫామ్ వచ్చింది. -3 - i అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్ లో మనకి తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై x. అండర్స్టూడ్? గాట్ ద ఆన్సర్? కాంజుగేట్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇలా ఉంది. z అంటే ఏం తెలుసమ్మా? x ప్లస్ iy. z బార్ అంటే ఏం తెలుసు? x మైనస్ iy. ఎక్కడైనా z కనబడ్డదంటే x ప్లస్ iy, z బార్ కనబడ్డది అంటే x మైనస్ iy. ఐ స్క్వేర్ అంటే -1. కంపేర్ రియల్ పార్ట్ విత్ రియల్ పార్ట్.
రియల్ పార్ట్ ఏంటమ్మా 3y. I కోఎఫిషియెంట్స్ ఇమాజినరీ పార్ట్ కంపేర్. సింప్లిఫై యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? రియల్ పార్ట్ కంపేర్, ఇమాజినరీ పార్ట్ కంపేర్. ఇలాంటి క్వశ్చన్స్ కనబడగానే నాకు సంబంధం లేదని వదిలేదు. Z అంటే x ప్లస్ ఐవై, Z బార్ అంటే x మైనస్ ఐవై. సబ్స్టిట్యూట్, సింప్లిఫై, ఆన్సర్. సింప్లిఫై చేసిన తర్వాత రియల్ పార్ట్ కంపేర్ చేసుకుంటాం, ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఇమాజినరీ ఇది కంపేర్, రియల్ ఇది కంపేర్ ఇల్ కదా ఆన్సర్స్. నోట్స్ క్లాస్ అయిపోయిన తర్వాత వస్తుందమ్మా. కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ దిస్. టేక్ పెన్ అండ్ పేపర్, డూ ఇట్ అలాంగ్ విత్ మీ అండ్ టెల్ మీ ద ఆన్సర్. సింప్లిఫై చేసి కాంజుగేట్ అప్లై చేసినా పర్లేదు, కాంజుగేట్ అప్లై చేసి సింప్లిఫై చేసినా పర్లేదు, ఎలా అన్నా చేయొచ్చు. ఫాస్ట్ గా చేసి ఆన్సర్ చెప్పండి ఎవ్రీవన్. చేసి ఆన్సర్ చెప్పండి అమ్మా జల్దీ. నువ్వు మొత్తం సింప్లిఫై చేసి కాంజుగేట్ అప్లై చేసినా పర్లేదు, కాంజుగేట్ అప్లై చేసి సింప్లిఫై చేసినా పర్లేదు. నేను సింప్లిఫై చేశాక కాంజుగేట్ అప్లై చేస్తా. 2 8i 3i 4 3s are 12i square. ఫాస్ట్ గా చెప్పాలి, నాది ప్రాబ్లం అయిపోయేలోపు మీరు ఆన్సర్ వచ్చేసేయాలి. i స్క్వేర్ అంటే -1 -12 + 2 -10. ఇది స్టాండర్డ్ కాంప్లెక్స్ నెంబర్, దీని కాంజుగేట్ కావాలి. ఇది స్టాండర్డ్ కాంప్లెక్స్ నెంబర్ అమ్మా, దీని కాంజుగేట్ కావాలి. కాంజుగేట్ అంటే ఏంటమ్మా, రియల్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్, ఇమాజినరీ పార్ట్ ముందు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ ముందు ప్లస్ ఉందా మైనస్ రాస్తాం, మైనస్ ఉందా ప్లస్ రాస్తాం. యాక్చువల్ నెంబర్ దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ అడిగాడు, కాంప్లెక్స్ కాంజుగేట్ చూపెడతాం ఆన్సర్. Z1 Z2 Z3 ఇచ్చాడు, Z1 మైనస్ Z3 బై Z2 Z3 మైనస్ Z2 కావాలి. Z1 మైనస్ Z3, Z1 అంటే 2 ప్లస్ 5i మైనస్ Z3 1, Z3 మైనస్ Z2 1 మైనస్, ఒక్క నిమిషం ఇది 1 అయ్యా చెక్ చేసుకునేయండి నన్ను. అయినా Z3i 1 కాదు, ఇది Z3 ప్రింట్ మిస్టేక్, I Z3i క్వశ్చన్ లో అది I అమ్మ. ఏం చెప్పా, mod అంటే అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. √2 ఈజ్ యువర్ ఆన్సర్. సి ఒకవేళ ఇదే మేడం కాంప్లెక్స్ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో చేయమన్నారు అని దీన్ని స్టాండర్డ్ ఫామ్ లో రాసుకుంటూ పోయారా, చాలా లెంతీ అయిపోతుంది. నీకు మోడ్ ఉందంటే ఇదే అడ్వాంటేజ్ అమ్మా. న్యూమరేటర్ సపరేట్ మోడ్ అప్లై చేసుకోవచ్చు, డినామినేటర్ సపరేట్ మోడ్ అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ సింప్లిఫై. ఓకే, పోలార్ ఫామ్. క్వశ్చన్ లో కాంప్లెక్స్ నెంబర్ ఏదైనా హైయెస్ట్ పవర్ కనబడితే డిమోవియస్ థీరం అప్లై చేయాలి. డిమోవియస్ థీరం అప్లై చేయాలి అంటే నీకు ఒక క్వశ్చన్ ని పోలార్ ఫామ్ లోకి రాయడం రావాలి. ఒక కాంప్లెక్స్ నెంబర్ z = x + iy ఉంటే దాని పోలార్ ఫామ్ ఏమైతుందంటే అమ్మ r × cos θ + i sin θ అవుతుంది. వేర్ r is mod z, θ is tan inverse y/x. నీకు ఈ రెండు కనుక్కోవచ్చు కదా, ఎస్ ఆర్ నో ఎవ్రీవన్. మీకు mod z కనుక్కోవచ్చు, θ tan inverse y/x చేయడం వచ్చు కదా. tan inverse y/x చేస్తే వచ్చేది θ, r అంటే mod z తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదే పోలార్ ఫామ్.
దీన్ని ఒక కాంప్లెక్స్ నెంబర్ ని z ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా రాయగలిగితే యూలర్స్ ఫామ్ ఏమైతుంది అంటే r ఇంటూ ఈ పవర్ i థీటా అవుతుంది. ఒక పోలార్ ఫామ్ నుంచి యూలర్ ఫామ్ లోకి రాయాలంటే అమ్మ ఫస్ట్ కండిషన్ రియల్ పార్ట్ లో కాస్ ఏ ఉండాలి, ఇమాజినరీ పార్ట్ లో సైన్ ఏ ఉండాలి. సెకండ్ కండిషన్ ద యాంగిల్ హ్యాస్ టు బి సేమ్, యాంగిల్ సేమ్ ఉంటేనే అప్లై చేస్తాం. ఓకేనా? రైట్. పోలార్ ఫామ్, యూలర్ ఫామ్. డిమోవియస్ థీరం అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డోంట్ వరీ. డిమోవియస్ థీరం అనేది అమ్మా మీకు ఐపీఈలోనే సపరేట్ కాన్సెప్ట్, ఇక్కడ కాదు. ఒక చిన్న కాన్సెప్ట్ డిమోవియస్ థీరం అనేది ఏంటి అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ నువ్వు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ రాయగలిగితే ఆ ఎన్ తీసుకొచ్చి రాసేస్తాం కాస్ ఎన్ థీటా ప్లస్ ఐఎన్ సైన్ ఎన్ థీటా. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు డిమోవియస్ థీరంలో. డిమోవియస్ థీరంలో ఈ ఒక్క టర్మ్ గుర్తుపెట్టుకుంటే చాలు. cos theta plus i sin theta whole power 30, then cos 30 theta plus i sin 30 theta. ఆ n తీసుకొచ్చి theta దగ్గర పెట్టేస్తాం, అయిపోతుంది. అదొక్కటే అమ్మా. డిమోవియస్ థీరం అనేది ఒక చాప్టరే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక క్వశ్చన్ ఉంది, ఓకేనా? ఈ క్వశ్చన్ నేర్చుకోండి, పోలార్ ఫామ్ వచ్చేస్తుంది, డిమోవియస్ థీరం వచ్చేస్తుంది. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు ఈ 1 ప్లస్ i ని తీసుకుందాం. నేనేం చేయాలంటే దీన్ని r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాయగలగాలి. దీనికి r ఎంత అమ్మా? అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ రూట్ 2. థీటా ఎంత నానా? థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. పై బై 4 ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ పై బై 4. రైట్. ఇప్పుడు మనం 1 ప్లస్ i ని ఎలా రాసుకోవచ్చమ్మా? r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కావాలంటే దీన్ని సింప్లిఫై చేయండి, ఇదే వస్తుంది మీకు. ఓకే, అర్థమైందా ఎవ్రీవన్? ఒక నెంబర్ ని పోలార్ ఫామ్ లో ఎలా రాయాలో అర్థమైందా? r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాస్తాము. క్లియర్? పవర్ 10 ఉంది. Can I apply De Moivre's theorem here? Cos theta plus I sin theta whole power n. De Moivre's theorem apply చేసుకోవచ్చా ఈ పార్ట్ కి? Cos n theta plus I sin n theta. ఈ సింప్లిఫికేషన్ నా ఇది 5 అట్లా వచ్చింది అనుకోబకండి. 1/2 2 5s ఆర్ క్యాన్సిల్ అయింది. సో 32 cos 5 pi by 2 plus I sin 5 pi by 2. Any multiple of pi by 2 cos 0. Pi by 2 any multiple of pi by 2 nana cos 0. Two pi plus pi by 2 రాసుకుందాం. టూ పై ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్, సైన్ పై బై 2 అంటే 1. సో 32i ఈజ్ యువర్ ఆన్సర్. అంత పెద్ద నెంబర్ ఆన్సర్ 32i. అర్థమైందా? ఇది కనబడడానికే లెంతీనన్నా కానీ కాదు, ఎగ్జామ్ లో త్వరగానే వస్తుంది ఇది ఆన్సర్. ఒక కాంప్లెక్స్ నెంబర్ పోలార్ ఫామ్ లో ఎలా రాయాలి, డిమోవియస్ థీరం ఎక్కడ అప్లై చేయాలి? క్లియర్? n is an integer z equal to cos theta plus I sin theta. ఇది ఐపీలో మీరు చేసిన క్వశ్చనే. z అంటే ఏమన్నాడమ్మా? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 2l. By applying De Moivre's theorem, cos 2n theta I sin 2n theta by 1 minus cos 2n theta I sin 2n theta. Trigonometry గుర్తుందా? 1 plus cos 2 theta 2 cos square theta. 1 plus cos 2 theta 2 cos square theta. Sin 2 theta
2 sin theta cos theta, sin 2 theta, 2 sin theta cos theta. 1 minus cos 2n theta minus I sin 2n theta. డినామినేటర్ లోంచి 2 ఐపీలో చేస్తారు ఎల్ఏక్యూ, అదే సేమ్. మళ్ళీ 1 మైనస్ కాస్ 2 థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ 2 థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా. I 2 సైన్ n థీటా కాస్ n థీటా. ఇప్పుడు 2 కాస్ n థీటా డినామినేటర్ లో 2 సైన్ n థీటా కామన్. టూ క్యాన్సిల్, కాస్ బై సైన్ కాట్ అంటే బీనో డీనో నీ ఆన్సర్. ఇప్పుడమ్మా నీకు కాట్ వచ్చేసింది, ఇది పోవాలి అంటే అబ్జర్వ్ కేర్ఫుల్లీ. న్యూమరేటర్ని డినామినేటర్ని చూడండి. చూస్తే న్యూమరేటర్ లో కాస్ ఎన్ థీటా ఉంది, డినామినేటర్ లో మైనస్ ఐ కాస్ ఎన్ థీటా ఉంది. ఇక్కడ సైన్ ఎన్ థీటాకి ఐ ఉంది, ఇక్కడ సైన్ ఎన్ థీటాకి ఐ లేదు. అంటే ఇక్కడ నుంచి నేను ఐ కామన్ తీస్తే నా ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ నుంచి కనుక నేను ఐ కామన్ తీస్తే నా ఆన్సర్ అయిపోయింది. కాస్ బై సైన్ కాట్ వచ్చేసిందా. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను దీన్ని సేమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ నాకు ఐ ఉంది, ఇక్కడ ఐ లేదు. సో న్యూమరేటర్ లోంచి ఐ బయటికి తీస్తే సైన్ ఎన్ థీటా అయిపోయింది అంటే డివైడ్ అవుతుంది కదా. కాట్ ఎన్ థీటా ఈజ్ యువర్ ఆన్సర్. మేము ఎలా చెప్పారంటారా, 1/i అంటే ఎంతమ్మా, డినామినేటర్ లో ఐ ఉండద్దు, మల్టిప్లై డివైడ్ చేస్తాం. 1/i అంటే మైనస్ ఐ, 1/i అంటే మైనస్ ఐ, మైనస్ కాట్ ఎన్ థీటా ఉంది, మైనస్ ఇది సేమ్ అయిపోయాయి, క్యాన్సిల్. ఎప్పుడైనా నువ్వు ఒక కోఎఫిషియంట్ ని సేమ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకో కోఎఫిషియంట్ సేమ్ అయిపోతుంది అమ్మా. వెన్ ఎవర్ యు ఆర్ మేకింగ్ వన్ కోఎఫిషియంట్ సేమ్, ఆటోమేటిక్ గా ఇంకొక కోఎఫిషియంట్ నీకు సేమ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఐ కామన్ తీసి బయట పెట్టాను. ఓకే, సైన్ ఎన్ థీటా 1/i కాస్ ఎన్ థీటా ఉంది. 1/i అంటే మైనస్ ఐ అని మీనింగ్, అంటే సైన్ ఎన్ థీటా మైనస్ ఐ కాస్ ఎన్ థీటా. ఇది సేమ్, క్యాన్సిల్. కాస్ బై సైన్ కాట్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఇన్నారా పేరు, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. డ్యూరేషన్ 1 o'clock వరకు సెషన్ అయిపోతుంది. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. మీకు ఇప్పుడు ఇక్కడ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ప్రాబ్లమ్స్ లో టైం సేవ్ అవుతుంది మీకు. ఏంటి అంటే అమ్మా, అసలు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ 2 things 0 అంటే ఫస్ట్ థింగ్ 0 ఆర్ సెకండ్ థింగ్ 0. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు 1 లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే క్యూబ్ ని ఇది 0 చేయడం అని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫార్ములా పెడితే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. వీటి పేర్లు గుర్తున్నాయా ఎవ్రీవన్? ఇక్కడ నుంచి వచ్చే రూట్లే -1 ప్లస్ రూట్ 3i బై 2, -1 మైనస్ రూట్ 3i బై 2. దీన్నే ఒమేగా అంటాం, దీన్నే ఒమేగా స్క్వేర్ అంటాం. 1 ఒమేగా స్క్వేర్ ఆర్ నోన్ యాజ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, దీంతో యూజ్ ఏంటి మ్యామ్ అంటే ఎనీ 3 పవర్ ఆన్సర్ 1, ఎనీ 3 పవర్ ఆన్సర్ 1. ఒమేగా ఎనీ 3 పవర్ నానా ఐ 4 మల్టిపుల్ 1, ఐకేమో 4 మల్టిపుల్ 1, ఒమేగాకేమో 3 మల్టిపుల్ 1. దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా.
1 plus omega square equal to 0. Most important formulas. అండ్ ఆల్సో నీ క్వశ్చన్ లో ఇది చూడగానే గుర్తు రావాలమ్మా. ఇది చూడగానే దీని రూట్లు ఒమేగా స్క్వేర్ అని గుర్తు రావాలి. ఒమేగా స్క్వేర్ అని గుర్తు ఖచ్చితంగా దీని మీద వచ్చి గుర్తు పెట్టుకోండి అమ్మా. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. షోర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆన్ దిస్. నేను చెప్పిన దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. కాన్సెప్ట్ 100% దీని వరకు ఎనఫ్. ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మంచిది. క్లియర్? ఎందుకు హెల్ప్ అవుతాయి ఇవి అంటే చూడండి, ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి, ఓకేనా. నేను దీన్ని 1 ప్లస్ ఒమేగా రాసుకుంటా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ రాసుకుంటా. ఈ ఒమేగాలు కనబడగానే నీకు రెండు ఫార్ములాలు గుర్తు రావాలి. 1 plus omega square equal to 0, any 3 multiple 1. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 1 plus omega అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 1 plus omega అంటే మైనస్ ఒమేగా స్క్వేర్. 1 plus omega square 0. 3 multiple ఆన్సర్ 1 అన్న 6n అన్నా కూడా 3 multiple. 6n అన్నా కూడా 3 multiple మనకి. 2 is your answer. ఓ మధ్యలో మైనస్ ఉందా? ఓకే 0. మధ్యలో మైనస్ ఉంటే 0. మైనస్ అర్థమైందా? ఫార్ములాలు ఎక్కడ వాడాలి అనేది. నెంబర్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఇక కొన్ని క్వశ్చన్స్ 3/4 ఉంది, ఓకేనా. డిమోవియస్ అప్లై చేయాలి, అది క్లియర్. డిమోవియస్ అప్లై చేసే ముందు ఇచ్చిన దాన్ని పోలార్ ఫామ్ లోకి రాయండి. ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ ని పోలార్ ఫామ్ లో రాయండి అమ్మా. ఏం చెప్పా? ఆర్ అంటే ఏంటి? అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. థీటా అంటే ఎంతమ్మా? tan ఇన్వర్స్ y/x. tan ఇన్వర్స్ √3 అంటే tan లో √3 ఎప్పుడు వస్తుంది? 60 దగ్గర వస్తుంది మనకి. 60 అంటే π/3. ఏ క్వాడ్రెంట్ లో ఉంది? 2 మైనస్లే. థర్డ్ క్వాడ్రెంట్ ఆన్సర్ ఎంతమ్మా? తీటా మైనస్ π. అర్థమైందా? జస్ట్ తీటా కనుక్కుంటాం, ఆన్సర్ వచ్చింది. థర్డ్ క్వాడ్రెంట్ లో ఉంది అంటే తీటా మైనస్ π. మైనస్ 2π/3. సో డిమోవియస్ ఫ్రాక్షన్ అప్పుడు ఏం చేస్తామమ్మా? తీటాని 2kπ ప్లస్ తీటా రాసుకుంటాం కదా. ఎప్పుడైతే ఓన్లీ 3 ఉందంటే ఆ 3 సబ్స్టిట్యూట్ చేస్తాము. 3 ఉందంటే ఓన్లీ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. 3/4 ఉంది, ఫ్రాక్షన్ ఉంది అంటే ఏం చేస్తాం? ఇచ్చిన దాన్ని 2kπ ప్లస్ తీటా రాసుకుంటాం. గుర్తుందా? ఇచ్చిన దాన్ని 2kπ ప్లస్ తీటా రాసుకుందాం. సిస్ రాసుకుంటున్నా, సిస్ ఇది సబ్స్టిట్యూట్ చేసేసేయండి. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3. k ఈక్వల్ టు 0 ఇస్తే ఒక సొల్యూషన్, 1 ఇస్తే ఒక సొల్యూషన్, 2 ఇస్తే ఒక సొల్యూషన్, 3 ఇస్తే ఒక సొల్యూషన్. అయితే నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. 4 సొల్యూషన్స్ అమ్మా టోటల్, అందులో రియల్ ఏవి అంటున్నాడు. సో ఉన్నది మన దగ్గర 2 power 3/4,
సిస్ 3k π/2 మైనస్ π/2. ఫస్ట్ k ఈక్వల్ టు 0 పెడతాం. ఓవరాల్ గా జస్ట్ ఇమాజినరీ పార్ట్ వస్తుందా రియల్ పార్ట్ వస్తుందా చూస్తాం. k ఈక్వల్ టు 0 పెడతాం. k ఈక్వల్ టు 0 పెడితే ఇది 0 అయిపోతుంది. సిస్ మైనస్ π/2 అంటే కాస్ π/2 మైనస్ i సైన్ π/2. కాస్ π/2 మైనస్ i సైన్ π/2 వస్తుంది మనకి. π/2 1 కదా, అంటే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. రియల్ సొల్యూషన్స్ మాత్రమే కావాలి మనకి. అయితే దీన్ని ఇంకొకలాగా చేయొచ్చమ్మా. ఇది 4 లెంతీ అయిపోతుంది కదా, సో దీన్ని పోలార్ ఫామ్ వచ్చింది కదా, యూలర్ ఫామ్ లో రాస్తే ఏమైతుంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే ఈ పవర్ ఐ థీటా వస్తుంది. ఈ పవర్ ఐ థీటా వచ్చింది యూలర్ ఫామ్ లో రాస్తే, ఎందుకంటే పోలార్ ఫామ్ లో లెంతీ అయిపోతుంది ప్రాబ్లం. ఈ పవర్ ఐ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ మైనస్ ఐ π/2. సో π/2 కదా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ k ఈక్వల్ టు 0 k ఈక్వల్ టు 1 తీసుకుంటాం. k ఉంటుంది. k ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇదంతా 0, ఈ పార్ట్ మిగులుతుంది. k ఈక్వల్ టు 1 తీసుకుంటే ఈ పవర్ మైనస్ π/2 వస్తుంది. ఈ పవర్ మైనస్ π/2 అంటే -1. సో రెండు రియల్ సొల్యూషన్స్ వస్తున్నాయి. 2 రియల్ సొల్యూషన్స్ ఆర్ దేర్. దీన్ని మీరు యూలర్ ఫామ్ లో చెప్పచ్చమ్మా, డిమోవియస్ లో కూడా చేయొచ్చు. యూలర్ ఫామ్ ఎందుకు చేసా అంటే డిమోవియస్ లో బై 4 ఉంటుంది, క్యాన్సిల్ అవ్వట్లే, అంటే 4 సొల్యూషన్స్ తీసుకొని అవి చెక్ చేయాలి. సో దానికన్నా నేను యూలర్ ఫామ్ లో చేసా. యూలర్ ఫామ్ ఎందుకు చేశారు అంటే ఇక్కడ 2π/3, ఇక్కడ 3π/4, సో దట్ 3 క్యాన్సిల్ అయితే π/2, బై 4 కాస్త బై 2 అవుతుంది. కావాలంటే మీకు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ డిమోవియస్ థీరం అప్లై చేయండి అమ్మా, పర్లేదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత డిమోవియస్ థీరం అప్లై చేయండి, పర్లేదు. లేదా అలా కాకుండా యూలర్స్ లా కంటిన్యూ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, నార్మల్ గా మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఉంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. అలా కాకుండా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 1/n ఉందనుకో, ఫస్ట్ థీటాని ఏం చేస్తారంటే మీరు 2k పై ప్లస్ థీటా రాసుకుంటాం. 2k ప్లస్ థీటా పవర్ n. ఇప్పుడు ఈ n ని తీసుకొచ్చి రాస్తాం. where k ఈక్వల్ టు 0 1 2 3 till n-1 దాకా వెళ్తాం మనం. ఇక్కడ బై 4 ఉన్నప్పుడు ఏమైతుంది అంటే 4 సొల్యూషన్స్ చెక్ చేయాలి. సో బై 4 ని కాస్త నేను క్యాన్సిల్ చేసి యూలర్ ఫామ్ నుంచి బై 2 కి తెచ్చుకున్నా. బై 2 తెచ్చుకొని ఇప్పుడు k ఈక్వల్ టు 0 k ఈక్వల్ టు 1 మాన్యువల్ గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. రెండు రియల్ సొల్యూషన్స్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ 2 అవుతాయి మనకి. క్లియర్? ఆర్ ఈక్వల్ టు మనకి దీంతో పని లేదు. ఇక్కడ రియలా ఇమాజినరీనా చెక్ చేసుకుంటాం మనం. ఓకే, ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ నిన్న మనం చేసాము ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్. ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. ఆంప్లిట్యూడ్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ సింప్లిఫై చేయండి. √3 ఐకి √3 ఉండదురా, ఓన్లీ ఇక్కడ దాకే ఐకి ఉండదు. √3 -3i
ప్లస్ ఐ మైనస్ రూట్ 3 I స్క్వేర్ 1 ప్లస్ ఐ మైనస్ ఐ మైనస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 రూట్ 3 2 రూట్ 3 మైనస్ 2 బై ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 2 క్యాన్సిల్ క్యాన్సిల్. మైనస్ 1 ప్లస్ రూట్ 3 కరెక్టేనా? సిక్స్టీ 5/6 లేగా ఆన్సర్. క్వాడ్రంట్ రాంగ్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. 60 కాబట్టి రూట్ 3 ఇంటూ 1 రూట్ 3 రూట్ 3 ఇంటూ 3 3i ప్లస్ ఐ ఓకే మైనస్ తీటా కదా. కరెక్టే 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 అమ్మ కరెక్టే కరెక్టే. tan ఇన్వర్స్ y/x 5/6 ఆప్షన్ డి. బట్ క్వాడ్రంట్ ఎందుకు రాంగ్ వచ్చింది? రూట్ 3 మైనస్ ఐ మనకి వచ్చింది రూట్ 3 మైనస్ ఐ. ఐ దానికి ఉండాలి దీనికి కాదు. వెయిట్ ఐ స్క్వేర్ మైనస్ 1 2 రూట్ 3 మైనస్ 2i/2 రూట్ 3 మైనస్ ఐ. ఇప్పుడు కరెక్ట్. tan ఇన్వర్స్ y/x 5/6 ఏ క్వాడ్రంట్ లో ఉందమ్మా? 4th క్వాడ్రంట్ అంటే మైనస్ 5/6. డి ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్ క్లియర్ వచ్చిందా త్వరగానే ఆన్సర్? కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్? set of real values of theta such that this is purely imaginary. Purely imaginary అంటే రియల్ పార్ట్ 0 అవ్వాలి. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 అవ్వాలి. ఫటాఫట్ చేసేసేయండి అమ్మా. స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి, రియల్ పార్ట్ 0 చేయాలి. వన్ మైనస్ 2i sin theta minus I cos theta minus of minus plus 2i square sin theta cos theta a square minus b square. Purely imaginary, take only real part. Real part equal to 0. Denominator anyway 0 avadu kabatti numerator 0. 2 sin theta cos theta sin 2 theta. Sin 2 theta equal to 1. 1 ఎప్పుడమ్మా? ప్రతి మల్టిపుల్ ఆఫ్ π/2 కి కదా. sin theta equal to sin alpha. Theta equal to n pi plus minus 1 whole power n into alpha. అది వస్తే n pi/2 plus minus 1 whole power π/4. Option B is your answer. B ఏ కాదమ్మా, ఏ కాదు. ఎలా అంటే see here. sin theta equal to sin alpha అంటే theta equal to n pi plus minus 1 whole power n into alpha. అది ఫార్ములా. నీకు 2 తీటాకి వచ్చింది, తీటా కావాలి కదా, ఇది పంపించుకుంటావు. n pi/2 plus minus 1 whole power π/4. B is your answer. Omega is a complex cube roots of unity. X equal to omega square minus omega plus 2. Then x దేన్ని సాటిస్ఫై చేస్తుంది అన్నాడు. ఫస్ట్ ఇక్కడ సింప్లిఫై చేయండి అమ్మా దీన్ని.
1 ప్లస్ 1 రాసుకోవచ్చు కదా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా. దీనిని పట్టుకుపోతా. x minus 1 equal to minus 2 omega. Squaring on both the sides. A square plus b square minus 2ab. 4 omega square. X square minus 2x plus 1. ఇక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ 3 రాసుకోవచ్చుగా. దీని వాల్యూ ఎంతమ్మా 4 ఒమేగా స్క్వేర్. 4 ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 0 అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇలా లెంతీ అయిపోతుంది. ఈక్వేషన్ ఫ్రేమ్ అవ్వలేదు కదా మనకి. చలో ఇదే ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు మైనస్ 2 ఒమేగా ప్లస్ 1. దీనికే వన్ ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 2 ఒమేగా స్క్వేర్. ఇక్కడెక్కడే తిరుగుతున్నాం కదరా మనం. చలో వీ కెన్ డూ ఆప్షన్ వెరిఫికేషన్. ఈ క్వశ్చన్ ఇట్లా చేస్తుంటే లెంతీ అవుతుందిలే కానీ ఆప్షన్ వెరిఫికేషన్ చేసేయండి. ఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసేయండి అమ్మా. ఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసి దేనికి 0 వస్తుందో చెక్ చేస్తాం. 1 మైనస్ 2 ఒమేగా. 1 మైనస్ 2 ఒమేగా హోల్ స్క్వేర్. 1 మైనస్ 2 ఒమేగా ప్లస్ 7 చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 4 ఒమేగా స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ఒమేగా వస్తుంది. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి చెక్ చేద్దాం. 1 మైనస్ 2 ఒమేగా హోల్ స్క్వేర్ 4 ఇంటూ 1 మైనస్ 2 ఒమేగా ప్లస్ 7. a square plus b square plus 2ab. For 2s are 8. ఏనే సాటిస్ఫై చేయాలరా, ఎందుకంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఏ దగ్గరికి రండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab. 4 ఒమేగా 7 మైనస్ 4 అంటే 3, 3 ప్లస్ 1 4. ఏనే కరెక్ట్. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 0. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఏనే మీ ఆన్సర్. ఎందుకంటే బి పోయిందంటే ఖచ్చితంగా ఏనే అవుతుంది ఆన్సర్. ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఏ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్. ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఎలా చేసాము అంటే ఇచ్చిన దాన్ని కొంచెం సింప్లిఫై చేశారు. లేదు మీరు డైరెక్ట్ గా ఈఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా పర్లే.
నేనేం చేశాను అంటే 3 టర్మ్స్ కాస్త కొంచెం 2 టర్మ్స్ చేసేసి ఎక్స్ ఈక్వల్ టు ఆప్షన్ వెరిఫికేషన్, దేనికైతే 0 వస్తుందో నాలుగిట్లో అదే మన ఆన్సర్. ఓకేనా, దేనికైతే 0 వస్తుందో అదే మన ఆన్సర్.